మీ ఇంట్లో ఎవరికైనా ఎప్పుడైనా దెయ్యం పట్టిందా? లేదా వింతగా వేడిగా ప్రవర్తించారా? అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా? లేదంటే అది మన భ్రమ? మన ఫ్రెండ్స్‌లో అప్పుడప్పుడు చెప్తుంటారు కదా! "అరే! నాకు అక్కడ దెయ్యం కనిపించింది. అటువైపు వెళ్ళకు. అటువైపు చాలా ప్రమాదం" అని. అసలు ఇలా ఎందుకు అనిపిస్తుంటుంది? దానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి స్లీప్ పారాలిసిస్. నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువగా ఇలా అనిపిస్తుంటుంది. కాబట్టి ఇటువంటి డిసార్డర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. సెకండ్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ ఎక్స్‌ప్లోర్స్. అంటే పాత ఇంట్లో లేదంటే పాడుపడిపోయిన ప్రదేశాల్లో ఈ టైప్ ఆఫ్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు చాలా చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఇటువంటి చెడు ప్రదేశాల్లోకి వెళ్ళడం చాలా వరకు తగ్గించండి. థర్డ్ రీజన్ వచ్చేసి ఆప్టికల్ ఇల్యూషన్. అంటే తక్కువ వెలుతురులు ఉన్న ప్రదేశాల్లో మన కళ్ళకు, మెదడుకు సంబంధం చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. అటువంటి సమయంలో మన బ్రెయిన్ మనకు తప్పుడుగా సమాచారం ఇస్తుంటుంది. భయభ్రాంతులు చేస్తూ ఉంటుంది. దీనివల్ల కూడా దెయ్యాలు ఉన్నాయన్న థాట్స్‌లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి, ఎప్పుడైనా మీ లైఫ్‌లో జరిగాయా? జరిగితే కామెంట్ చేయండి. ఇటువంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి.